యాక్టర్ గారు ఒక మంచి డైలాగ్ వాడారు. డియర్ సుప్రీం లీడర్, అమెరికా పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ తలదాచుకున్న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు అది న్యాయం అంటారు. మరి భారత్ అదే చేస్తే కాల్పుల విరమణ ఎందుకు? ఏ ఒప్పందం మీద ఈ కాల్పుల విరమణ అంగీకరించారో చెప్పగలరా అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. కరెక్ట్ అండి, నిజం, చాలా మంచి పాయింట్ వాడారు. కాకపోతే అదే అమెరికా భారతదేశాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం అదే అమెరికా తాలిబాన్లను వదిలేసి పారిపోయిందండి ప్రకాష్ రాజ్ గారు. అదే అమెరికా హౌతీలకు వదిలేసి పారిపోయిందండి. అదే అమెరికా ఇరాక్ని తీవ్రవాదులకు వదిలేసి పారిపోయింది. దాని అవసరం వరకే వాడుకుని వదిలేస్తుంది. దాని మాట మనం ఎందుకు విన్నామంటారా? ఇప్పుడు మీ మాట ఏంటల్లా అది అంతే, చపల చెత్తంది. మీ మాటకి ఎట్లయితే మీరు ఎంత దరిద్రంగా మాట్లాడినా, ఎంత దేశద్రోహంతో మాట్లాడినా, ఎంత తలతెక్కగా మాట్లాడినా మీరు సినిమాల్లో నటిస్తారు. మిమ్మల్ని మేము ఆదరిస్తూనే ఉన్నాం, మీ సినిమాల్ని చూస్తూనే ఉన్నాం. ఇది ఎట్లా దరిద్రము? అమెరికా అనేటటువంటిది ఎంత దరిద్రపు దేశం అయినా సరే పెద్దన్న పాత్రలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ అవసరం లేకుండా ఇంకా సమాజం లేదు కాబట్టి, ప్రపంచం లేదు కాబట్టి విన్నట్టు నటిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అదే సందర్భంలో ఎవరికి సంబంధించినటువంటి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే నిజాలు బయటపడతాయి.